హెల్లో ఫుడీస్ ఇవాళ కందిపప్పుతో ఇలా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా కందిపప్పును వాష్ చేసుకొని ప్యాన్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. అందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం పండు మిర్చి కూడా వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పండు మిర్చి ఇప్పుడు అందులోకే ఆనియన్ ముక్కలు టమాటా ముక్కలు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకున్నానండి. అవి మంచిగా ఫ్రై అయినాక కాస్త చింతపండు వెల్లుల్లి రిబ్బలు వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పును మిక్సీ జార్లో వేసి ఒకసారి బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మిగతా వాటన్నింటినీ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. తగినంత వాటర్ కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి చివరిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా. చూసారా, చట్నీ అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసి చూడండి.